పక్షిరాజుగా పేరుగాంచిన గ్రద్ద పునర్జన్మ గురించి రహస్యం మీకు తెలుసా? పక్షులలో గ్రద్దకు ప్రత్యేక స్థానం ఉంది. పక్షిరాజుగా పేరుగాంచిన గ్రద్ద జీవితం మిగతా పక్షుల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గ్రద్ద తన సుధీత దృష్టితో మేఘాల పైనుండి కూడా భూమిపై ఉన్న టార్గెట్ ను ఈజీగా చూడగలదు. అంతటి పవర్ గ్రద్ద కంటికి ఉంటుంది. ఇది ఆకాశంలో చాలా చురుగ్గా రకరకాల డైవ్స్ చేస్తూ ఎగరగలదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది గ్రద్ద యొక్క పునర్జన్మ. గ్రద్ద పునర్జన్మ ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే గ్రద్ద యొక్క జీవిత చక్రం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరే విషయంలో అగ్రి అవుతారు. గ్రద్ద సుమారు 70 సంవత్సరాల వరకు జీవించగలదు. అయితే దీనికి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు రాగానే క్రమంగా బలహీనపడటం మొదలవుతుంది. ఈ సమయంలోనే గ్రద్ద బలహీనమై వేటడానికి సహకరించవు. ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. రెక్కలు సృష్టించకపోయి సరిగ్గా ఎగరలేదు. ఇలాంటి విపత్కర సమయంలో దాని ముందు రెండు దారాలు ఉంటాయి. ఇదే శరీరంతో ఆహారం లేక దుర్భర స్థితిలో మరణించడమా, లేక కొత్త జీవితాన్ని ప్రారంభించడమా? కాని గ్రద్ద మాత్రం రెండో దారుడే ఎంచుకుని పునర్జన్మ ఎత్తడానికి సిద్ధమవుతుంది. కఠోర శ్రమతో తనను తాను మార్చుకోవడానికి సిద్ధపడిన గ్రంథ ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకుని అక్కడ తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకుంటుంది. ముందుగా పొడవుగా పెరిగి ఆహారం తీసుకోవడానికి వీలుగా లేని తన ముక్కును బండరాయికి పోడుచుకోవడం ప్రారంభిస్తుంది. నొప్పి బాధిస్తున్న అలసట ఇబ్బంది పెడుతున్న లెక్క చేయక పెరిగిన ముక్కు భాగాన్ని మొక్కవోని దీక్షతో అరగదీసుకుంటుంది. అలానే గుబురుగా పెరిగి ఎగరడానికి సహకరించని తన రెక్కలను ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది. ఇక చివరిగా తన పంచాలను బండరాయికి వేసి విరగొట్టుకుని కొత్త పందాల కోసం ఎదురుచూస్తుంది. ఇలా 150 రోజులు అలుపెరుగని జీవన్మరణ పోరాటంతో విజయం సాధించి కొత్త ముక్కుతో, కొత్త రెక్కలతో, కొత్త పంచాతో నవయవ్వనంగా నూతన ఉత్తేజంతో కొండ శిఖరం పైకి ఎగురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బతకాలనే దృఢ సంకల్పంతో 5 నెలల పాటు మొక్కలను దీక్షతో తనను తాను కొత్తగా మార్చుకున్న గ్రద్ద మిగతా 30 సంవత్సరాల పాటు హాయిగా జీవిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.